హర హర భృంగి నంది అక్కడ వాడు చీత్తు అని తిడుతుంటే ఇక్కడేమిటినా తకతై తకతై అని ఆనంద తాండవం చేస్తున్నాడు. అక్కడ ఆ పిల్ల శివ మంజునాథ అని భక్తిగా పాటలు పాడుతుంటే ఈయన గారేమో నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు. నాకేమీ అర్థం కావట్లేదు. సకల శాస్త్ర పారంగతుడైనా నాకే అర్థం కాలేదు, నీకెలా అర్థం అవుతుందో? ఏమిటి స్వామి ఇది? మన్మథుడు పూలబాణం వేసినందుకే మూడో కన్ను తెరిచి భస్మం చేశారు కదా, మరి ఆ మానవుడు మాటలను ఈటెల్లా విసురుతుంటే కిం కమ్ అనకుండా కూర్చున్నారే? కిం కమ్? స్వామి, అవును దేవి, నువ్వు అనమన్నావు, నేను అన్నాను. నీలాగే నా భక్తులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చాడు వాళ్ళు అంటారు. వాళ్ళు ఏమన్నా నాకు ఇష్టమే. భక్తుడా? శివుడే లేడంటున్నాడు స్వామివాడు. శివుడు లేడు అనే మాటలోనే శివుడు ఉన్నాడుగా దేవి. పైగా నేను ఉన్నానంటే ఉన్నాను, లేనంటే లేను. దేవి, నా తత్వం అతనికి బాగా తెలిసినట్టుంది. అంటే తెలిసే అలా కూస్తున్నాడా? పోనీ తెలుసో తెలియకో అంటున్నాడేమోలే. ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటాడు, తెలుసుకోలేకపోతే తెలియచెప్దాం. తెలిసిందా? తెలిసిందో తెలియలేదు, తెలియడం లేదు. భృంగి, నీకేమన్నా తెలిసిందా? తెలిసినా తెలియనట్టే, తెలియకపోయినా తెలిసినట్టే, తెలిసి తెలియకపోయినా తెలియకపోయి తెలిసిన అంతా ఒక్కటే. అవును, అంతా ఒక్కటే. అది తెలిస్తే ఇక అంతా తెలిసినట్టే. ఏమిటంటే స్వామి? ఇక మీరు దయచేయండి, దయచేయండి. అయిందా? అచ్చోసిన ఆబోతుల్లో ఊరంతా తిరగడం, కనిపించిన వాళ్ళందరూ కాళ్ళు చేతులు విరవడం. చూసావా నాన్న వెధవకి ఎంత పొగరో? అంత పొగరుంది కనుక అలాంటి మంచి పనులు చేస్తున్నాడు. ఏమిటి మంచి పనులా? వాడసలు అలా చెడిపోవడానికి ముఖ్య కారణం తమరే. ఏవండి, వాడి ఇంట్లో నోరు మూసుకుని పడుండడానికి నా దగ్గర ఓ చిట్కా ఉంది. చిట్కానా? ఏమిటది? వాడికి పెళ్లి చేసేస్తే? చాలు ఊరుకోవే. నోరు విప్పితే చాలు పెళ్లి పెళ్లి అంటావు. బ్రహ్మ వీడి కోసం ఒక అమ్మాయిని పుట్టించేంత వెర్రాడంటే నేనమ్మను. నిన్ను చేసుకోవటానికే ఈ పిచ్చి తల్లిని పుట్టించిన ఆ బ్రహ్మ గంతకు తగ్గ పొంతను ఎక్కడో పుట్టించే ఉంటాళ్లే. నాన్న నాన్న, ఆ కారు మేఘాన్ని చూడు, పరమశివుని కంఠాన్ని అలంకరించిన నాగరాజులా లేదు? అవునవును, నీ ఊహ సరిగ్గానే ఉంది. ఆ పెద్ద రాయిని చూడు, శివుడు ముందు కూర్చున్న నందిలా ఉంది కదా? అవునమ్మా, మనసు శివమయమైనప్పుడు మట్టిగడ్డ కూడా శివలింగంలా కనిపిస్తుంది. అవునవును, మీ కూతురు కావు కావమన్నా మీ కోకిల రాగంలాగే వినిపిస్తుంది. పరీక్ష పెట్టేయండి. వచ్చేసినాడబ్బా, వచ్చేసినాడు. అట్ట సొత్తండో దాని కడుపులో ఉన్న బిడ్డ తనది కాదని దాన్ని కట్టుకున్నాడే చెప్తున్నాడు కదా. అవునో కాదో తెలుసుకునేదానికి శ్రీరామచంద్రుడు సీతమ్మకి అగ్ని పరీక్ష పెట్టినట్టు మేము దీనికి పరీక్ష పెట్టినాం. అట్టా చేయమని నేనే చెప్పినాను. అది గనక శీలవత అయితే కాల్దు, కాకుంటే కాల్తుంది. ఇదేనయ్యా మా ధర్మ నిర్ణయమా? దానికి తిరిగే లేదు. ఎందుకంటే ఈ తీర్పిచ్చింది వేరెవరో కాదు, ధర్మరత్న శాస్త్ర సాగర, ఈ సమ్మోహనాచారి పుత్ర రత్నం, భావి ధర్మాధికారి, బనగాన పల్లె బాల బ్రహ్మచారి. భలే భలే, ఇంత అద్భుతమైన తీర్పిచ్చిన నువ్వు నిజంగా మీ అబ్బకే పుట్టావా లేదా అని నాకు అనుమానంగా ఉంది. నీకు అనుమానం వచ్చిందా? నాకు కూడా అప్పుడప్పుడు అనుమానం వస్తానే ఉంటది. అవును, ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఏయ్, నేను చెప్పరా? మీ నాన్నని ఆ సలాకులు పట్టుకోమరు. నువ్వు నిజంగా మీ నాన్న కొడుకువే అయితే అది కాదు, కాకుంటే పిల్ల నువ్వెవరో నాకు తెలియదు గానే మా అమ్మ తోడు నిజం చెప్పావు. నాయనా, నువ్వు ఆ సలాకులు పట్టుకో, శీల పరీక్ష చేసుకో. పట్టుకో మావా, నీ కొడుకో కాదో తెలుస్తుంది. మామా పట్టుకో మామా, లేదంటే అత్తశీలానికి గాలం పడుతుంది. మామా చాలా మంచోడు, పట్టుకుంటాడు. పట్టుకో మావా. మావకేం కాదు, మావ సత్యవంతుడు. పట్టుకో మావా. పట్టుకో నాయనా, అంతమంది అడుగుతున్నారు, పట్టుకో నాయనా. పట్టుకునే దానికే అని. కానీ ఈ రోజు మంగళవారం కాదు, నిప్పు ముట్టేదిలే. అబ్బయ్యా, ఇవాళ మంగళవారం కాదు, సోమవారం. నోరదం కోరా, పంది కడుపున కుక్క పుట్టినట్టు పుట్టినావు కదరా. అది తప్పు చేస్తే ఆయన ఎందుకు పట్టుకోమంటారు? అయితే నువ్వు పట్టుకో. నీ చెయ్యి కాలకపోతే నీ భార్య కడుపులో ఉన్నది నీ బిడ్డ కాదని నమ్ముతావు. పట్టుకోవయ్యా అభినవ శ్రీరామచంద్ర. పట్టుకోరా.
ఏయ్, పట్టుకో. నా కొడుకు నేను చేయకండి. నిజమేంటో నేను చెప్తాను. వరకట్నం కోసం ఈ ఇద్దరు పెద్ద మనుషులు కలిసి నిన్న నా కోడల మీద వేస్తున్నారు. రేయ్ పురాణం వింటున్నారా? గొడవలంటే నాకు చాలా భయం. అయ్యో, వద్దు. ఏయ్, ఊరుకో. లేపేకి. ఆ. ఎవరు నువ్వు? లేపేకి. నన్నెలా లేవమంటారు? మీ మీద నేనున్నాను, నా మీద మంచం ఉంది. గుద్దానంటే లే. శివ లే. గురు ఏం భాగ్యం. ఏయ్, అయ్యో శివ, నా పేరు భాగ్యం కాదు, కాచాయిని. అలాగా? ఏయ్, లేమన్నా? మీరేమో నన్ను లేవమంటారు, లేకపోతే ఒకరి మీద ఒకరు మంచం మీద పడుతూనే ఉన్నారు. ఓ పని చేయండి. ఏంటి? 108 సార్లు శివశివ హరహర శివశివ హరహర అంటూ శివజపం చేయండి. అంతా శుభం జరుగుతుంది. శివశివ హరహర ఏయ్, మాట్లాడితే ముక్కు పచ్చడి చేస్తాను. శివశివ హరహర లేముందు. శివశివ శివశివ. గురు నువ్వు ఇక్కడ చూసుకో, నేను అక్కడ చూసుకుంటా. ఏయ్, ఆహా, ఏమి ఈ భాగ్యం. అయ్యో, నా పేరు భాగ్యం కాదు, కాచాయిని. అలాగా, పేరు బాగుంది. లే. శివశివ లేవకుంటే గూబ గుయ్యమంటుంది. శివశివ హరహర శివశివ. పదరా, తోక జాడించాలని చూశాడు. ఏయ్, చెయ్యి పట్టుకోరా. పట్టుకోరా. చూడు, ఇదే ఆఖరిసారి. మళ్ళీ ఇంకోసారి ఇలా జరిగిందో మట్టి మీద నువ్వు ఉండవు, నీ మీద మట్టుంటుంది. అర్థం కాలేదా? నిలువున పాతేస్తాం. ఎందుకు బాధపడతావు? మా కాచేయని పెళ్లి నాకు కంటకంగా తయారైంది బావా. ఊళ్ళో వాళ్ళందరూ సూటిపోటి మాటలతో మమ్మల్ని కాకుల్లా పొడుస్తున్నారు. ఈ నెలలోగా కాచాయిని పెళ్లి చేయకపోతే ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళంతా కలిసి దాన్ని దేవదాసం చేస్తామని బెదిరిస్తున్నారు. మీరేం బాధపడకండి. రేపు కార్తీక సోమవారం కదా, కాత్యాయని మన శివాలయానికి తీసుకెళ్ళండి. ఆ దేవుణ్ణి మొక్కుకుని కొబ్బరికాయ కొడితే తన పెళ్లి జరుగుతుంది. ప్రసాదం తెస్తున్న వాసన వస్తా ఉండదా? ఇప్పుడే కదా ఇంట్లో దున్నపోతులా మెక్కినావు. ఏయ్, మన ఇంట్లో మెక్కి గుడికి రావాలా, గుళ్ళో మెక్కి ఇంటికి పోవాలా? అదే కదా మన పనే. అయ్యా, 10 రోజుల నుంచి ఏం తెలియదు, ప్రసాదం పెట్టండి అయ్యా. ఒరే వీడు పైన పడి లాక్కునేలా ఉన్నాడు, వీడిని బయటికి తోసేయండిరా. అయ్యా, అయ్యా, అయ్యా. ఏమైంది? అన్నం తిని 10 రోజులైందని ప్రసాదం అడిగితే బయటికి తోసేశారు. రండి. ఏం చేస్తున్నావు? ఏయ్, బయట ఒక వ్యక్తి ఆకలితో చచ్చేలా ఉన్నాడయ్యా. చస్తే చావని, భూమికి కాస్త భారమన్నా తగ్గుతుంది. ఏయ్. స్వామి వారికి ఇంకా నైవేద్యం పెట్టలేదయ్యా. ఏయ్, నువ్వు పెట్టే నైవేద్యం తింటుందటయ్యా. బండరాయ్ 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 బండరాయ్. ఏమిటి స్వామి, మీరెలా ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు? వాడు మిమ్మల్ని రాయి రప్ప అంటున్నాడు. అవునవును, మొన్న ఓ రోజున ఈ బండరాయి కంటే విసుర్రాయి రుబ్బురోలే నయమని అన్నాడు. ఆహా, ఎంత ఆర్ద్రతతో నమస్కరిస్తున్నాడు. ఈ రోజు కదా నా ప్రసాదానికి ఓ విలువ వచ్చింది. స్వామి, అవును దేవి, అఖిల క్షేత్రాలు తిరగటం కన్నా, సకల తీర్థాల్లో మునగటం కన్నా, ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెట్టడంలోనే నాకు పట్టరాని సంతోషం కలుగుతుంది. చూడేనా, చూడు. ఏంద్రా నువ్వు చేస్తున్న వ్యవహారాలు? ఊరవుతున్న ఉన్న అడ్డమైన వాళ్ళందరినీ ఆలయంలోకి తీసుకొచ్చినావంట. దేవుడి ప్రసాదం పెడుతున్నావట. మీలాంటి అడవి మనుషులకి ఇదంతా అర్థం కాదు. ఉండరే. ఏంది? అడవి మనుషులా? శివశివ హరహర శివశివ. అయ్యయ్యో! అయ్యో! శివ, నా పూల సజ్జ. శివశివ హరహర శివశివ. నేనేం చేయను? నా టెంకాయ, కుంకుమ, పువ్వులన్నీ మట్టి పాలయ్యాయి. నన్ను క్షమించు శివ. ఇది హాయ్, నా జడ చూడు, నీ జుత్తుతో ఎలా ముడిపడిందో, శివుడి మెడలో ఉన్న పావులాగా. ఏంటి పాము గీమోనా అంటే పళ్ళు రాలిపోతాయి. ఇతే
శివుడికి ఏం ఆనందమో ఏంటో మరిద్దరికి ఇలా ముడివేశాడు అంతా శివయ్య లీల. ఏయ్, ముడిగిడి అన్నావంటే మూతి వాచిపోతుంది. ఎవరు నువ్వు? ఎవరు అంటే ఏం చెప్పను? పుట్టినప్పుడు పసిబిడ్డ అన్నారు, పెరిగాక చిన్నపిల్ల అన్నారు, వయసు వచ్చిన తర్వాత యవనవతి అన్నారు, పెళ్ళయ్యాక ఇంకొకరి పెళ్ళాం అంటారు. అయినా నాకు పెళ్ళయ్యే యోగం లేదులే. ఏయ్, ఇదెందుకు ఆపేశా? అది సరే, నీకు ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు? పిల్లని చూస్తామంటూ వస్తారు, చూస్తారు, సరే అంటారు. 4 రోజులు అయిన తర్వాత పిల్ల మాకు నచ్చలేదు అంటారు. అంతా శివయ్య లీల. కర్మరా, అన్నిటికీ శివ శివ. ఎక్కడున్నాడా శివుడు? ఇక్కడ. ఏ పప్పు, ఇక్కడున్నది గుండె, బండరాయి కాదు. అయ్యో శివ, శివుడిని అలా బండరాయి అనకూడదు, కళ్ళు పోతాయి. హాయ్, శివుడు మెళ్ళ ఉన్న నాగపావులాగా ఉఫ్ ఉఫ్ అంటున్నావే ఎలా? నీ ముత్తాత తలకాయల. అయ్యో శివ, నా టెంకాయ. ఆ పరాయూరి పిల్ల ఎవరో ఏందో ఎంత గింజుకులాడినా అర్థం కావటం లేదయ్యా. మా అమ్మ మీదొట్టు. నోర్మోయ్, ఆ మంజుగడ ఒక పక్క ఎరగదీస్తుంటే పిల్లట పిల్ల. ఎంత ప్రయత్నం చేసినా ఆ మంజుగాన్ని లేపేయటం మన వల్ల కావటం లేదు. వీడి సంగతి అంబికేశ్వర మహారాజు ఫిర్యాదు చేస్తే నువ్వు నోరదుకో. అసలే ఆ రాజుగారు ధర్మ పెంబోలు. మనమే ఈ విధవ పనులు చేస్తున్నామని తెలిస్తే ఇలా మూసేస్తారు. అవును, పైగా ఈ శివరాత్రి రోజులు భజనలతో పాటలతో ఆనందంలో మునుగు తేలుతుంటారే రాజుగారు.